అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేం వార్తలు వచ్చినాయి, ఏం కథ అన్నీ ఒకసారి అరుచుకొనొద్దాం పారి. అంతకంటే ముందుగాల ముచ్చట్లు చెప్పుకునే ముందుగాల ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందియండి. ఇక మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా? ఇక ఇయ్యాల పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేం వార్తలు వచ్చినాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంకో షాక్ తగిలిందని చెప్పుకోవాలి. దాదాపు బాలల హక్కుల పరిరక్షణ లేకపోతే బాలల కమిషన్కు 7 నుంచి 10 సంవత్సరాల అనుభవం. దేంట్లో అనుభవం? మళ్ళీ రాజకీయ జీవితంలో అనుభవం కాదు. దేంట్లో అనుభవం ఉండాలంటే ఆ సంబంధిత శాఖలు బాలల సంరక్షణ లేకపోతే బాలల కోసం పనిచేసే చట్టాలు లేకపోతే వాటి కోసం పోరాటాలు కానీ ఇట్లా కొన్ని శాఖలల్లో 7 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండ్రు? ఆమె 1994లో రాజకీయ ప్రవేశం చేసిండ్రు. తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసిండ్రు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీద టీడీపీలో ఎమ్మెల్యే టికెట్తోని కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిర్రు, ఎమ్మెల్యే గెలిచిర్రు దేవరకద్ర నియోజకవర్గం నుంచి. ఇక ఇట్లా ఆమెకు గిసొంటి అనుభవం ఉన్నది. కానీ ఆమె బాలల కోసం సంరక్షణ చట్టంల కోసం ఎక్కడా పనిచేసినట్టు లేదు. ఇక దీని మీద చాలా మంది చాలా అభ్యంతరాలు లేవనెత్తిండ్రు. ఈ లేవనెత్తిన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్ను దాఖలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కు నోటీసులు జారీ చేసింది. ఏం అర్హతలు ఉన్నాయి వాళ్ళకు, ఎటువంటి అర్హతలు ఉన్నాయి, ఇలా ఎటువంటి అర్హతలు ఉన్నాయి అని చెప్పేసి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డిని నియామకం చేసిండ్రు. వాటి మీద వివరాలు ఇవ్వాలి. ఎటువంటి అర్హతలతోని ముందడికి పోయిండ్రు. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళనే బాలల కార్మికుల కమిషన్ చైర్మన్గా నియమించాలి. 2015 కేంద్ర నిబంధనలు ఉండగా 2005లో కొన్ని నిబంధనలు ఉంటాయి, 2015లో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని తుంగలో దొక్కి సీతా దయాకర్ రెడ్డిని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చిన జస్టిస్ పుల్లా కార్తిక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. దాదాపు ఆ బాలల పరిరక్షణ లేకపోతే బాలల కార్మికుల పరిరక్షణ కమిషన్కు ఏం చేయాలి? 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు 10 ఏళ్ల వరకు అనుభవం ఉన్న వాళ్ళని నియమించాలి. వాళ్ళకు వాటి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. బాలల పట్ల అఘాయిత్యాలు కానీ బాలల పట్ల నీచంగా ప్రవర్తించేటోళ్ళు కానీ బాలలకు రక్షణ లేకపోతే కానీ ఇట్లాంటి అంశాలలో పోరాటం చేసిన వాళ్ళు అయి ఉండాలి. బాలల విలువలు బాలల కోసం ఎటువంటి సేవలు చేస్తే బాగుంటుంది అని తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆ తెలిసిన దాంట్లో వాళ్ళకు మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే నడవది. 7 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్లను దానికి నియమిస్తారు. కేంద్రంలోనైతే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, రాష్ట్రంలోనైతే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కానీ నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలు ఫాలో కాకుండా నిబంధనలు బేఖాతరు చేసి ఇలా కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియామకం చేసిండ్రు. బాలల మొత్తం మీద బాల కార్మికుల కమిషన్ చైర్మన్గా నియమించాలని 2015 కేంద్ర నిబంధనలు ఉండగా కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా నియమించిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశం మీద హైకోర్టు మొట్టికాయలేసింది. ఏ అర్హతలతోని మీరు ఆమెను నియమించిండ్రు అని ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండ్రు. రైట్గా 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని కొడుకును ఎగతాళి చేస్తుంటే కేక్ కట్ చేయించి మనోధైర్యాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు కర్ణాటక బాగల్కోట్లోని బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి. నిజంగా ఆ తల్లిదండ్రులకు సప్పట్లు కొట్టాలి, ఆ తల్లిదండ్రులను తారీఫ్ చేయాలి. ఎందుకంటే ఇయ్యాల రేపు తల్లిదండ్రులు పిల్లగాండ్లు పరీక్షలలో ఫెయిల్ అయితే అరే ఎన్ని ఫీజులు కట్టిండ్రా, లక్షల ఫీజులు దారబోసిండ్రా, ఇయ్యాల ఎందుకురా ఇట్లా ఫెయిల్ అయినవు, పైసలు పోతేవో నీ చూస్తోళ్ళ ముంగట నవ్వుకునేటట్టు చేసినావు కదరా, ఇజ్జత్ పోయేటట్టు చేసినావు కదరా అని చెప్పేసి పిల్లగాళ్ళను అవ్వయ్యలు తిడితే ఇలా అవ్వయ్యలు తిట్టిన తిట్టులకు లేకపోతే లోకం చూసే చిన్న చూపుకు పిల్లగాళ్ళు జీవి తీసుకుంటా ఉన్నారు బలిమికి. కానీ కర్ణాటకలో అట్లా జరగలే. ఒక పిల్లగాడు ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన ఒక పిల్లగాడు ఫెయిల్ అయిందని చుట్టుపక్కల వాళ్ళు పాపము అవమానకరంగా అసభ్యకరంగా పదాలు మాట్లాడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల పిల్లగాను కొంటపోయి కేక్ కట్ చేసిండ్రు. అట్లా అని ఫెయిల్ అయిన కేకులు కట్ చేస్తారు, ఇంకా మేము చదవకున్నా ఏం కాదు
చదవకున్నా ఏం కాదు, మంచిగా జాలీగా తిరుగుతే మంచిగుంటుంది అనేటోళ్ళకి కాదు, ఆయన పిల్లగాళ్ళకి కాదు. ఆయన చదివిండు పిల్లగాడు, మరి ఎట్లా ఫెయిల్ అయిండు ఏం కథ తెలియదు. ఓడిపోయింది పరీక్షల్లో మాత్రమే, జీవితంలో కాదు. మళ్ళోసారి పరీక్షల్లో విజయం సాధించవచ్చు అంటూ కేక్ తినిపిస్తూ కొడుకుకు ధైర్యం చెప్పిండ్రు. వాస్తవమే కదా. ఇవాళ రేపు పిల్లగాండ్లు తక్కువ మార్కులు వచ్చినా కూడా, పాస్ అయి తక్కువ మార్కులు వచ్చినా కూడా జీవి తీసుకుంటా ఉన్నారు బలిమికి. నేను 10th పరీక్షలు రిలీజ్ అయ్యే రోజే చెప్పిన, పరీక్ష పోతే పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, ఆడతా పాడతా ఆడిపాడే రోజులలో మళ్ళీ సప్లిమెంటరీ వస్తుంది, మంచిగా చేలో సప్లిమెంటరీ రాసి అవతల వాడచ్చు, అందరితో పాటు హయ్యర్ స్టడీస్కి పోవచ్చు. ఈ సప్లిమెంటరీ మీరు రాసేటప్పుడే మాత్రం హయ్యర్ స్టడీస్ స్టార్ట్ కావు కదా, ఎండాకాలంలోనే ఉంటాయి సప్లిమెంటరీ పరీక్షలు. అట్లాని బలిమికి జీవి తీసుకోవద్దని చెప్పేసి 10వ తరగతి పరీక్షలప్పుడే పరీక్షల ఫలితాల విడుదలప్పుడే నేను ముచ్చట చెప్పుకుంటూ వచ్చిన. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి తెలుసు కదా, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయనను అధికార కార్యక్రమాలకు పిలుస్తలేరట. ఎవరు పిలుస్తలేరట? నల్లగొండ జిల్లా 2 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటుపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డిని పిలుస్తలేరట అధికార కార్యక్రమాలకు. ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు నన్ను పిలుస్తలేరు, ప్రోటోకాల్ పాటిస్తలేరు, నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురయ్యేటట్టు చేస్తూ ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని కంప్లైంట్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ చూడొచ్చు ఏమేమి రాసుకొచ్చారు ఏం కథ అనేది. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను పిలుస్తలేరు, అలిగిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో తనను పిలవట్లేదని సీఎంకు ఫిర్యాదు చేసిన గుత్తా, మండలి చైర్మన్ ఎమ్మెల్సీ అయిన తనకు ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ సైతం ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవలేదని వాపోతున్న గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎందుకు వెళ్తారు వాళ్ళు? పిలవరు. వాళ్ళకి ఎవరైనా పోటీగా వస్తారు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా వాళ్ళు వస్తే అభద్రతా భావం ఉంటుందన్న నేపథ్యంలో వాళ్ళని పక్కకు పెడతారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ కోటాలో 4 కోట్ల రూపాయల పనులను గుత్తా ప్రతిపాదించగా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించిండ్రు. నల్గొండ కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇవ్వగా పనులు సైతము ప్రారంభమయ్యాయి. సడన్గా ఏమైందో తెలియదు కానీ గుత్తాకు సమాచారం ఇవ్వకుండా వర్క్ ఆర్డర్లు రద్దు చేసిండ్రు. దీంతో మనస్తాపం చెందిన గుత్తా అసెంబ్లీ కార్యదర్శి ద్వారా కలెక్టర్కు సభా హక్కుల నోటీస్ ఇవ్వగా కోమటిరెడ్డి జోక్యంతో ఇలా జరిగిందని వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఎట్లా జరిగింది ఏం కథ? మొత్తం మీద అవిటిని కోట్ల రూపాయల పనులను 4 కోట్ల రూపాయల పనులను గుత్తా ప్రతిపాదించిండ్రు, దాన్ని ఆమోదించిండ్రు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇయ్యగా ఈ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు దాన్ని ఆమోదించారు. మొత్తం మీద ఆమోదించిన తర్వాత వీటిని రద్దు చేసిండ్రట. ఆ రద్దు చేసినామని కూడా ముచ్చట చెప్పలేదట. మరి ఎందుకు చెప్పలేదు ఏం కథ అని చెప్పేసి అడిగే వారికి ఇట్లా జరిగిందని చెప్పేసి వివరణ ఇచ్చిర్రట. ఈ కథ ఉన్నది వీళ్ళు. మొత్తం మీద గుత్తా సుఖేందర్ రెడ్డి అలిగిండు. ఆయన మండలి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు, అండ్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా కనీసం కలెక్టర్ కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవట్లేదట. మరి కలెక్టర్ది ఏం కథనో, అక్కడ మంత్రులది ఏం కథనో, ఇక మంత్రుల కనసన్నల్లోనే కలెక్టర్ పోతా ఉన్నారేమో అని ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ గుత్తా సుఖేందర్ రెడ్డికి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, నల్గొండ మంత్రులు 2 ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది గుత్తా సుఖేందర్ రెడ్డికి. ఇక హైదరాబాద్లో మెట్రో రైలు ఛార్జీలు పెంచిండ్రు. మే 2వ వారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశము. వీటితోని వార్షికంగా అదనంగా 150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు అని చెప్పేసి. ఇక నిన్న అది ఊలింది కదా, మనం చూసినాము. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాదాపు 430 కోట్ల రూపాయలతో వెట్టి కట్టినరోళ్ళ. వీడియో కాన్ఫరెన్స్లా మొన్ననే అంత నిలగుడగాలే మొన్ననే ఓపెన్ చేసిండ్రు వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నిన్న పొద్దున్నామల కురిసిన ఈదురుగాలులకు వానకు పొట్టు ఎక్కడికక్కడ ఇచ్చుకపోయినాయి. ఇలా మేడిగడ్డల ఒక పిల్లర్ గుంగుతేనే మొత్తుకున్నోళ్ళు, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పినోళ్ళు, ఇలా కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు మొత్తుకునేటోళ్ళు, ఇలా ఏమైంది ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. అవి 86,000 కోట్ల పైసలైతే పైసలు కానీ, ఇవి 430 కోట్ల పైసలైతే పైసలు కావా? ఆ 86,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెడితే మీరు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిండ్రు. కానీ ఇలా 430 కోట్ల రూపాయలు గుగిపాలు చేసిండ్రు. ఏమైంది మరి, దీని మీద ఎవరు మాట్లాడతారు అని చెప్పేసి. ఇక హైదరాబాద్ మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ యాప్లు ప్రమోటింగ్ నడుస్తూ ఉన్నది అని చెప్పేసి ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ వీడియోలు చేసిండు కదా. ఇక నాన్వేషన్ మీద ఒక కానిస్టేబుల్ కేసు పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రంటే బెట్టింగ్ యాప్ల మీద ఉక్కుపాదం లేపుతా ఉన్నది సర్కార్. కానీ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్లు నడుస్తూ ఉన్నాయి, 300 కోట్లకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అడగోలుగా వీడియోలు చేస్తున్నారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కానిస్టేబుల్ కేసు నమోదు చేపించిండ్రు.
కేసు పెట్టిండ్రు. డీజీపీ మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతికుమారి ఐఏఎస్ల మీద వీడియో చేసిన అన్వేష్ బెట్టింగ్ యాప్ ప్రకటనలతో 300 కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేశాడని కానిస్టేబుల్ ఫిర్యాదు. అన్వేష్ పై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు అని చెప్పేసి ఇక జైలుకు పోతాడా, మరి ఏంది ఏం కథ, ఏం వివరణ ఇస్తాడు అనేది రేపు చూద్దాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వంలో జీఏడీ నిర్లక్ష్యానికి నిలువుటద్దం. ఐఏఎస్ అధికారుల బ్యాచ్ నెంబరు లేకుండా ఉత్తర్వులు. ఆ బ్యాచ్ నెంబరు వాళ్ళు ఎప్పుడు ఉత్తీర్ణత సాధించారు, ఎప్పుడు అర్హత సాధించారు అని చెప్పేసి బ్యాచ్ నెంబర్ ఇస్తారు. మనకు పాస్ అయినప్పుడు ఇప్పుడు 10వ తరగతి 2011 12వ సంవత్సరంలో పాస్ అయింది అనుకో, 12వ సంవత్సరంలో పాస్ అయింది అని చెప్పేసి ఆ ఇయర్ నెంబర్ వేసిస్తారు. కానీ ఇక్కడ బ్యాచ్ నెంబర్ వేయకుండానే ఆల్ ఇండియా సర్వీస్ ఏఐఎస్ బదిలీలు పోస్టింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్ణయంగా వెలువడుతున్న ఇలాంటి ప్రభుత్వ ఉత్తర్వులలో వారి అలాట్మెంట్ లేదా ఇయర్ బ్యాచ్ నెంబర్ వేయడం ఆనవాయితీ. కానీ ఇటీవల ఏదైతే ఐఏఎస్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ హరీష్ పోస్టింగ్ల ఉత్తర్వుల్లో అలాంటి ఏం పాటించలేదట. మరి ఎందుకు పాటించలేదు, ఏం కథ అనేది తెలియదు. ఇక మరి ఏమనుకుంటున్నారు వాళ్ళు అనేది రేపు చూడాలి. ఇక కామారెడ్డి జిల్లాలో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవు. రాష్ట్ర వ్యాప్తంగా 487 మందికి చేరింది రైతుల ఆత్మహత్యలు. కనీసము రైతు చనిపోతే, రైతు జీవిడిస్తే, ఆ కుటుంబ యజమాని చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చేది. ఇలా రైతు బీమాకు సంబంధించి ఫిబ్రవరిలోనే 775 కోట్ల రూపాయలు కట్టేది ఉండే. ఇదివరకు గట్టలేదు. రైతు బీమా పథకం అటకెక్కిచ్చిండ్రా, లేకపోతే రైతు బీమా పథకం ఉన్నదా అనే దాని మీద అయితే క్లారిటీ ఇస్తలేరు. ఈ కథ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కండ్ల ముందే పంట ఎండిపోతుంటే చూడలేక 10 బోర్లు వేసి నష్టపోయిండ్రు ఆ యువ రైతు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో 10 బోర్లు వేసిన యువ రైతు వేసిన బోర్లు ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు పెంటయ్య 26 సంవత్సరాలు. 26 ఏళ్ళు మాత్రమే. ఓ నిండు జీవితం బలైంది. ఓ యువ రైతు బలైండు. వ్యవసాయం వైపు యువత ఆకర్షితులు అవ్వాలి. నూతన వంగడాలను ప్రవేశపెట్టాలి. కొత్త పద్ధతులను తీసుకురావాలి. కొత్త నూతన విధానాలను తీసుకురావాలని చెప్పేసి మొత్తుకుంటారు. కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంది, వాళ్ళకి ఏమేమి కొరతలు ఉన్నాయి, వాళ్ళ నీటి సమస్యతో బాధపడతా ఉన్నారా, పంట పెట్టుబడి సాయంతో బాధపడతా ఉన్నారా, దేంతో బాధపడుతున్నారు అనేది ఇలా రైతుల సమస్యలు మీరు పట్టించుకోకపోతే సార్లు ఒక యువ రైతు పానము పొట్టన పెట్టుకున్నారని చెప్పుకోవాలి. ఇక పాలకుర్తికి మన యశస్విని రెడ్డక్క మాస్తు పెట్టువాళ్ళు తీసుకుపోయిందట. ఏం పట్టువాళ్ళు ఎరికేనా నుల్లా ఏసీ బస్సును హైదరాబాద్కి వెళ్ళి ఇటు పోతే తొర్రూరు నుండి హైదరాబాద్కు ఏసీ బస్సులు వేయించిండ్రు. సుఖమైన ప్రయాణం కోసం రాజధాని ఏసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్కు రాజధాని ఏసీ బస్సులను ప్రారంభించిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అని చెప్పేసి ఎంత అదృష్టవంతులో కదా తొర్రూరు ప్రజలు, పాలకుర్తి ప్రజలు. మస్తు పెట్టువాళ్ళు పట్టుకొని పోయింది మన యశస్విని అక్క. తారీఫ్ చెయ్యాలి ఇసొంటి ముచ్చట్లల్లా. ఏమన్నా వార్తలు వచ్చినప్పుడే వార్తలేసుడు కాదు, ఇసొంటి పెట్టువాళ్ళు పట్టుకొచ్చినప్పుడు మస్తు తారీఫ్ చేయాలి అక్కగారిని. అక్కగారోళ్ళ అత్తగారిని కూడా తారీఫ్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి పనులు చేస్తారు కదా, ఇద్దరు కలిసి ముంగడికి పోతారు కదా. మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికుల పనిని తొలగించింది, జీతాలు అడిగినందుకు పనిని తొలగించిందని వార్తలు వేసుకున్నాం. 2000 పింఛన్ వస్తుంది బిడ్డ, 4000 వస్తలేదని చెప్పేసి ఒక ముసలవ్వ నిలదీసిన వార్తను వేసుకున్నాం. ఇలా రిబ్బెను గుంజి మంచిగా ఏసీ బస్సులను తొర్రూరుకి వెళ్ళి హైదరాబాద్ దాకా రాజధాని బస్సులను రిబ్బని గుంజి మంచిగా సాగనంపింది అక్క. తారీఫ్ చేయాలి, సప్పట్లు కొట్టాలి. గిసుంటి అంశాలల్లా ఎన్ని పట్టుబడులు తెచ్చుకొచ్చిందో అన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చింది. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్కు రాజధాని ఏసీ బస్సులను ప్రారంభించిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే. కొంతమంది కింద సెటైరికల్గా కామెంట్లు పెడతా ఉన్నారు. అవక్క ఇక ఆర్టీసీ బస్సులే బంద్ అట, ఇక నువ్వేమో కొత్త బస్సులు రిబ్బన్ గుంజు కత్తిరించి చాలు చేస్తున్నావు. 7వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సులే బంద్ పెడతారట. ఏ బస్సులు ఎక్కిపోదుము, ఏ ఆటోలు ఎక్కిపోదుము అని చెప్పేసి జనాలంతా గోస అనుకుంటా బిక్కు అనుకుంటే ఎదురు చూస్తూ ఉన్నారట. మరి ఈ రాజధాని ఏసీ బస్సులల్లా పిరి టికెటా లేకపోతే పైసల టికెటా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట ఇంకో కొంతమందికి. మరి ఏం చెప్తుంది మన అక్క, ఏం కథ అనేది మనం రేపు చూద్దాం. అయితే ఈ వీటికి మాత్రం సప్పట్లు కొట్టుండ్రి. ఏసీ బస్సులు తీసుకొచ్చారు. ఇవాళ రేపు డిలక్స్ బస్సులలో కూడా టికెట్ తీసుకోబట్టి ఇక అక్క ఏసీ బస్సులు పెట్టే ఏసీ బస్సులలో టికెట్ లేకుండా తోలుకపోతారా ఎవరన్నా? అసలే తోలుకపోరు. ఇక ఏసీ పెట్టి ఎండాకాలంలో తొర్రూరుకెళ్ళి హైదరాబాద్ దాకా నడుపుతామంటే అందులో ఇరుకుటం ఉండదా? కాలు పెట్ట జాగుంటుందా, సందు ఉంటుందా? ఈ కథ ఉన్నది. మరి అందులోని ఏ బస్సులు బంద్ అంటారు. ఆర్టీసీతోని సమ్మెకు దిగడానికి ఏది 6 తారీఖు 5 తారీఖు రేపు ఎల్లుండి ఎప్పుడు వచ్చినా
చర్చలకు సిద్ధం అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు తీరలే సార్ వాళ్ళకు 3 నెలల కింద దాదాపు 2 నెలల కింద సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. 2 నెలల కింద సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. దాదాపు ఇంకా కంపల్సరీ మే 6 నుంచి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ అవుతాయి అని చెప్పేసి నెల కింద ఇచ్చిండ్రు. ఆ నోటీసులు ఇచ్చిన పోలే ఆ నోటీసుల నుంచి వాళ్ళకు చెల్లడం లేదు, వాళ్ళతో మాట్లాడడానికి టైం లేదు, వాళ్ళకు చర్చలు జరపడానికి టైం లేదు. కానీ ఎల్లుండి ఆర్టీసీ బస్సు సరే చర్చలు పెడితే మేము సిద్ధమే, మాకు కావాల్సినవి మీరు అమలు చేయండి, మేము ఏం డిమాండ్లను పెడతామో ఆ డిమాండ్లలో చాలా ఆర్థికేతర డిమాండ్లే ఉన్నాయి, మీరు ఆర్థిక పరిస్థితులు బాగా లేవని అంటారు, మా డబ్బులు మాకు ఇచ్చేదానికి మీకేం బాధ అవుతుంది, మా పిఎఫ్ పైసలు మీరు ఎందుకు వాడిండ్రు, మా ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, బిడ్డ పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి రిటైర్మెంట్ కోసం పిఆర్సీ ఏవైతే ఉంటే అవెందుకు వాడిండ్రు అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ కార్మికులకు లీవులు ఇవ్వట్లేదట, సెలవులు ఇవ్వట్లేదట, సిఆఫ్లు ఇవ్వట్లేదట, అనారోగ్యం సమస్యలు ఉన్నా లీవులు ఇవ్వట్లేదట. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని ఒత్తిళ్లకు గురైతా ఉన్నారట ఆర్టీసీ కార్మికులు. గతంలో 8 గంటలు డ్యూటీ చేసేది, మళ్ళీ తెల్లారి డ్యూటీ ఉండకపోయేది, మర్నాడు మళ్ళీ డ్యూటీ ఉంటుండే, డే బై డే డ్యూటీ ఉంటుండే. ఒక రోజులో 16 గంటల డ్యూటీ చేస్తూ ఉన్నారట. 400-500 కిలోమీటర్లు పోయి వచ్చే డ్యూటీలు కూడా ఉన్నాయట. మరి 400-500 కిలోమీటర్లు పోయి వచ్చే డ్యూటీలు ఏవైతే ఉన్నాయో ఆ డ్యూటీలు చేసుకొని మళ్ళీ తెల్లారి వాళ్ళు డ్యూటీలకు రమ్మంటే ఎట్లా వస్తారు? మానసికంగా ఒత్తిడికి గురవుతారు, ఆరోగ్యంగా దెబ్బతింటారు. కనీసం హెల్త్ కార్డులకు ఇచ్చే పైసలు కూడా టయానికి మంజూరు చేయట్లేదట. ఇలా పోలీస్ అధికారులు ఆ పోలీస్ శాఖలో పనిచేసేటోళ్లకు కొన్ని ఆదేశాలు జారీ చేసిండ్రు. ప్రభుత్వం మీద ఆధారపడి మనం ఆ హెల్త్ కార్డుల మీద ఆధారపడి ప్రభుత్వం ఏమో చెల్లిస్తుంది, ప్రభుత్వం ఏమో చేస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తే అసలుకే ఎసరు వస్తుంది. మీరు ప్రైవేటు యాజమాన్యాల మీద ప్రైవేటు ఈ సిబ్బంది నుంచి మీరు హెల్త్ కార్డులు తీసుకోండి, వాటి మీద ఇన్సూరెన్సులు చేయించుకోండి, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు అర్థం చేసుకోండి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు సహకరించాలి. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తోంది. 5 నుంచి 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. మరి వాళ్ళతో చర్చలు జరపడానికి ఇంత కాలయాపన ఎందుకు? ఈ మేడే నాడు చెప్పిండ్రు, ఏమున్నా బాధలున్నా మా మంత్రితో చెప్పుకోండి, మంత్రులు వస్తారు మాట్లాడతారు అని చెప్పేసి. ఇలా 4 తారీఖు 3 రోజులు కాలయాపన ఎందుకు చేసిండ్రు? వాళ్ళు సమ్మె విరమించుకునే అవకాశాలు ఉంటుండే కదా. అంటే సమ్మె 7 తారీఖు పెట్టిర్రు కాబట్టి 6 తారీఖు అర్ధరాత్రి వాళ్ళతో చర్చలు జరిపి మీరు సమ్మెకు పోవద్దు, మీరు సమ్మెకు పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అందుకని మీరు సమ్మెను విరమించుకోవాలని చెప్పేసి అర్ధరాత్రి 6 తారీఖు నాడు అర్ధరాత్రి చర్చలు జరిపితే వాళ్ళు 7 తారీఖు నాడు ఒక డైలమాల పడి వాళ్ళు సమ్మెకు పోరు అన్నట్టు. కానీ మీరు మాట చెప్తే కాదు, నోటి మాటతోని చెప్పి ఊకుంటే కాదు, మీరు 100కు 100% కాకపోయినా 80% అన్నా అక్కడికక్కడే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి. ఒక ఉద్యోగకిచ్చే విలువ మీరు ఇవ్వాలి. వీళ్ళు ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తూ ఉన్నారు ఆర్టీసీ కార్మికుడిని. కనీసం మాకు పెన్షన్లు ఉండయి, ఏముండయి, రిటైర్డ్ అయితే వచ్చేటి కూడా ఉండే, ఏదో ఒక సర్వీసుల నుంచి పిఎఫ్ ఏదైతే కట్ అవుతుందో గదే వస్తుంది, పింఛన్లు కూడా ఉండయి, ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు కనుక చర్చలు జరపకపోతే 7 తారీఖు నుంచి బస్సులు బంద్ అవుతాయి అని చెప్పేసి ఉద్యోగ జేఏసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి, పిలుపునిస్తూ ఉన్నాయి. ఇక లింగులిట్టుకుమనుకుంటా వాళ్ళు అమలు చేసిందో ఒక పిరి బస్సు, ఇంత పిరి బస్సు బంద్ పెట్టి రానుకోండి. ఈ పిరి బస్సు ఎక్కిపోయిన వాళ్ళు కూడా ఇలా పొట్టు తిడుతూ ఉన్నారు. ఎవరు పెట్టుమన్నారు పిరి బస్సు ఆయనను, ఎవరు మేము అడిగినామా పిరి బస్సు పెట్టుమని అని చెప్పేసి. ఎక్కిపోయేటోళ్ళు ఎక్కిపోతా ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూ ఉన్నారు, పోయేటోళ్ళు పోతా ఉన్నారు. కానీ ఈ పిరి బస్సుకి ఇట్లా ఆయనతో బంద్ అయ్యానా అంటే జనాలు దుమ్మెత్తి పోసిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోయిన వాళ్ళు ఉండరు రాష్ట్ర సర్కార్ మీద. ఆఖరికి వాళ్ళకు నెలకు 350 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఎగనామం పెట్టి నెలకు 150 కోట్లు, నెలకు 100 కోట్లు ఇచ్చుడే గగనమైతా ఉన్నదట. కనీసం 150 కోట్లు కూడా టయానికి ఇస్తలేరట. ఇగో ఈ సిచ్యువేషన్ ఉన్నది రాష్ట్ర ఆర్టీసీలో. ఆర్టీసీ లాభాల బాటలో పడుతున్నప్పుడు, ఆర్టీసీ లాభాల బాటలో పోతుందన్నప్పుడు మరి వచ్చిన లాభాలల్లా వీళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా, ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఎంతో కొంత కాదు, వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇస్తే, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా కొంత సంతోషం ఉంటుంది, ప్రోత్సాహాలు అందించినట్లయితుంది. ఇది వారికి ఇంతవరకు ప్రమోషన్స్ లేవట, ప్రమోషన్స్ ఇస్తలేరట, వాళ్ళ జోలికి పోలేదట. ఇక ఆర్టీసీ కార్మికులది ఇట్లుంటే ఏమంటారు, టీజీఈకి సంబంధించి
టీజీఈకి సంబంధించి జేఏసీ కూడా ఇలా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు పిఆర్సీ లేదట, పెండింగ్ బకాయిలు ఇత్తలేరట, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, 5 డిఏలు ఇత్తలేరట. పోయిన ప్రభుత్వం అట్లా చేసింది, పోయిన ప్రభుత్వం ఇట్లా చేసింది, మేము వచ్చి రాగానే 15 రోజులలో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నీ ఇచ్చేస్తామని చెప్పేసి మాట చెప్పిన వాళ్ళు ఇలా ముఖం చూపెడతలేరట, వాళ్ళని అటాంకల రానిత్తలేరట. 3-4 సార్లు కలిసినప్పుడు పోయినప్పుడు కలుపుతున్నారట, ముఖ్యమంత్రి మాట్లాడుతుండ్రట. మరి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తలేరా? అటు ముఖ్యమంత్రికి ఎరక, ఇటు అధికారులకే ఎరక. మరి అధికారుల పేరు బదనాం చేయాలని ముఖ్యమంత్రి చెప్తాడా, ముఖ్యమంత్రి పేరు బదనాం చేయాలని అధికారులు చెప్పిన మాట వింటలేరా అనేది మనకు మాత్రం తెలియదు. మొత్తం మీద వాళ్ళు కూడా జేఏసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ చేస్తూ ఉన్నాయి, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక మన పరిస్థితి బాగాలేదు, జర విరమించుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్, ఇలా మానవత్వం చాటుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్డబడ్డది, 2 కార్లు ధ్వంసమైనాయి ఆ కింద. అప్పుడు అటువైపే వెళ్తున్న జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయి వెంటనే కారు దిగి ప్రమాద ఘటనకు వద్దకు చేరుకొని స్థానికులు వెంట ఉన్న సిబ్బంది నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీసేసి మొత్తం మీద స్వయంగా తన వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించిండ్రు. మొత్తం మీద దయాగుణం చాటుకున్నారు, మానవత్వాన్ని చాటుకున్నారు హరీష్ రావు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మొన్న ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్ని క్లియర్ చేస్తే కూడా ట్రాఫిక్ పోలీస్ అయినరు, అట్లా ఇట్లా అని మాట్లాడినరు. ఆయనలో కనబడ్డ మానవత్వం, హరీష్ రావులో కనబడ్డ మానవత్వం కనవలేదా? అట్లా మాట్లాడేటోళ్లకు ఎన్ని ఇబ్బందులు పడ్డరు, ట్రాఫిక్లో ఎరుక్కొని ఎన్ని అవస్థలు పడ్డరు. ఇయ్యాల కూడా పాపం వాళ్ళను క్షతగాత్రులను స్వయాన తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి కలెక్టర్తోని జరిగిన పరిస్థితి ఇది, జరిగిన సిచ్యువేషన్ ఇది, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్తోని జిల్లా ఎస్పీలతోని మాట్లాడినరు ఫోన్లో. రైట్, ఆ వార్త ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉన్నాయి. ఇక ఈటెల రాజేందర్ పేరు పెట్టలేదని శిలాఫలకం ఏదైతే ఉన్నదో దాన్ని ఊల్చేసిండ్రు బీజేపీ నాయకులు. హైదరాబాద్ ఎన్జీఓస్ కాలనీలో కొత్త గ్రంథాలయ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పేరు లేదని శిలాఫలకాన్ని కూల్చివేసిన రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనేపల్లి శ్రీనివాసరెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అని చెప్పేసి ఈడ వార్త చూస్తా ఉన్నాం. మరి ఎందుకు ఆయన బీజేపీ ఎంపీయే కదా, బీజేపీ ఎంపీ పేరు ఎందుకు పెట్టలేరు? ఆయన కూల్చేసాడు ఎంతవరకు సబబు? శిలాఫలకం పేరు ఉంటేంది లేకపోతే ఏందని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు ప్రజాసేవ చేసే నాయకులు. మరి ఇలా వీళ్ళు మాట్లాడలేదా లేకపోతే వీళ్ళకే కోపం వచ్చిందా అంటారు కదా హార్డ్ కోర్ ఫ్యాన్స్. ప్రోటోకాల్ ప్రకారం ఉండేది ఉంటే పెట్టాల్సింది ఉండే. శిలాఫలకం మీద ఏదైతే ఓపెనింగ్ చేస్తారో, ఏదైతే ఇనాగ్రేషన్ చేస్తారో దాని మీద లెక్క ప్రకారము ప్రోటోకాల్ ఉంటే పెట్టాలి. మరి ఎందుకు పెట్టలేదు, ఎవరి ఆదేశాల మేరకు పెట్టలేదు అనేది తెలియదు. మొత్తం మీద ఆ శిలాఫలకాన్ని కూల్చేసిండ్రు ఈ ఏమంటారు రెడ్డి నగర్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, వనేపల్లి శ్రీనివాసరెడ్డి బీజేపీ అధ్యక్షుడు, వీళ్ళిద్దరు కూలగొట్టుకుంటా వేయిండ్రు. రైట్, ఇక పాకిస్తాన్తోని యుద్ధం అని వార్తలు వస్తున్నాయి కదా మనకు. ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు, తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఏమైతే కోరుకుంటా ఉన్నారో అదే జరగబోతా ఉన్నది. మోడీ అధ్యక్షతన, మోడీ కమిట్మెంట్ ఏందో మీకు అందరికీ తెలుసు, మోడీ పనితీరు అంటే ఏందో మీకు అందరికీ తెలుసు, మీరేం కోరుకుంటున్నారో మోడీ నాయకత్వంలో అదే జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ఏమనుకుంటున్నారు, దేశ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలి, మళ్ళీ ఉగ్రవాద దాడులు మన భారతదేశం మీద జరగాలనన్నా, అమాయక బిడ్డల ప్రాణాలు తీయాలనన్నా వాళ్ళు భయపడేటట్టు చెయ్యాలి, వాళ్ళని శిక్షించాలి కఠినంగా అని చెప్పేసి యావత్తు భారతదేశము ఆయన భారతదేశానికి సపోర్ట్ చేసే వేరే దేశాలు కూడా మద్దతిస్తూ ఉన్నాయి, పిలుపునిస్తూ ఉన్నాయి. పాక్ చర్యలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టాలి, మళ్ళా ఫ్యూచర్లో వాళ్ళు దాడులు చేయడానికి భయపడాలి, అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్తు దునియా మొత్తం ఆశిస్తూ ఉన్నది. అట్లనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. పాకిస్తాన్తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఈ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నేను మీకు భరోసా ఇస్తున్నా, మోడీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాము. ఏదైతే మీరు అది వాళ్ళకు బుద్ధి చెప్పాలని మీరు ఆశిస్తూ ఉన్నారో
వాళ్ళకు బుద్ధి చెప్పాలని మీరు కోరుకుంటా ఉన్నారు. మోడీ అధ్యక్షతన అదే జరగబోతా ఉన్నది రాష్ట్రంలో, దేశంలో. మోడీ అధ్యక్షతన మీరు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అదే జరగబోతాంది దేశంలో అని చెప్పేసి రక్షణ మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏదైతే ముచ్చట్లు చెప్పిండ్రో అవి సంచలనంగా మారినాయి. ఇక యుద్ధం తప్పదేమో పాకిస్తాన్ మీద అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. అసొంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. రైట్, ఆ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది మనకు. ఇక ఇంకో కొన్ని అంశాలు చూద్దాం. ఇంకో కొన్ని అంశాలు మనం పరిశీలించినట్లయితే, ఇంకా చూసినట్లయితే ఒకరినొకరు టైగర్స్ అని పిలుచుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు నల్లగొండ మంత్రులే. R&B మినిస్టర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు టైగర్స్ ఏనట. వాళ్ళు ఒకరికొకరు టైగర్స్ అని పిలుచుకున్నారు. నువ్వే టైగరు కానీ నన్నెందుకు, మన నల్లగొండ టైగరు ఆయన సూచన మేరకు ముందడికి కొనసాగుతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే, నువ్వే టైగర్ కానీ నన్ను అట్లా ఎందుకు అంటావు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఊకే రాజగోపాల్ రెడ్డి వస్తుంది. ఇగో గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారి, గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. నన్ను టైగర్, నువ్వే టైగర్, మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ అన్న బియ్యం ఎత్తుకుంటూ రోజు సన్న బియ్యం ఇచ్చుకుంటూ నన్నెందుకు టైగర్ అంటానో, నువ్వే టైగర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఒకరు టైగర్ అని పిలుచుకుంటా మస్తు ఎంజాయ్ చేసిరు అనుకోరాదు స్టేజ్ మీద. ఒక రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరికింది అక్కడ ఉన్నోళ్ళకు. ఇక సన్న బియ్యం ఇచ్చుకుంటా, నువ్వే రివ్యూ చేసుకుంటా, నువ్వే అది చేస్తాను, నువ్వే టైగరు, నువ్వే హెలికాప్టర్లో పోతాను, నువ్వే హెలికాప్టర్లో తిరుగుతాను ఎక్కువ, నువ్వే టైగరు, నీకే హెలికాప్టర్ ఖర్చు ఎక్కువైతున్నది, నువ్వే టైగరు, నువ్వే పాలమూరు ప్రాజెక్టును పరిశీలించస్తాను, నువ్వే టైగరు, నువ్వే గొంతెత్తుకొని లేస్తాను, నువ్వే టైగరు అని చెప్పేసి ఇంకా 2 మాటలు మాట్లాడేది ఉండే రాజగోపాల్ రెడ్డి. మరి ఊకున్నారు ఏం కథ తెలియదు కానీ. ఇక ఇది మోడీ తాతగారు అంటూ వాయిస్ ఇమిటేట్ చేసిండ్రు కేఏ పాల్. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. తెలుగు మిత్రులారా, మోదీ తాతగారు మాటలు మీరు విన్నారు కదా. చంద్రబాబు గారు, బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనమే చెయ్యాలి, మీరే చెయ్యాలి. కాలంలో వచ్చినంత వరకు ఏమన్నారు? అసలు స్టేటస్ ఇస్తాను, స్మార్ట్ సిటీలు కడతాను, నల్లధనం తీసుకొస్తాను, అందరినీ శాంతిగా ఉంచుతాను, అద్భుతాలు చేస్తాను, డాలర్ రూపాయితో సమానం చేస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఇస్తాను. ఆ మాటలన్నీ మర్చిపోయి 2014లో వచ్చినప్పుడు మనకి మట్టి దీపం, ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ విక్కీ టాబ్లెట్. అప్పులు మనం చేసి మన రాజధాని కట్టుకోవాలట. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మన డబ్బంతా తీసుకెళ్లి గుజరాత్కి అప్పచెప్తున్న లక్షల కోట్లు. మార్పు రావాలి. మాకు మోదీ వద్దు, మోదీ తొత్తులు వద్దు అన్నవారందరూ క్లిక్ చేయండి, వీడియో ఫార్వర్డ్ చేయండి. రైట్, మొత్తం మీద ఇమిటేట్ చేసిండ్రు. అప్పుడు వచ్చినప్పుడు మట్టి కొవ్వొత్తి తెచ్చిండ్రు, ఇప్పుడు వచ్చినప్పుడు విక్కీ టాబ్లెట్ ఇచ్చిండ్రు పవన్ కళ్యాణ్ దగ్గరికి పిలిచి చాక్లెట్ ఇచ్చిండు కదా సభ మీదకి వెళ్ళి. ఇక దాన్ని ఇమిటేట్ చేసిండు కేఏ పాల్. ఇక మరి అయినప్పటికీ కూడా వరాల జల్లు కురిపిస్తా ఉన్నాడు ఆంధ్ర మీద. దాదాపు 9,000 కోట్లు ఇచ్చిందని చెప్పేసి, మరి 9,000 కోట్లు ఇస్తే 9 లక్షల కోట్లు ఏమైనా గుంజుకొని పోతారేమో రేపు చూడాలి. కానీ అట్లా చెయ్యడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైడ్ జరిగితే మోడీ పని ఖతమేనాయి. అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి స్థానికంగా ఉన్న పార్టీలే బలంగా నిలిచినాయి కాబట్టి ఇటు బీహార్ సీఎంను కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం జోలికి కానీ పోడు. నాకు తెలిసి మోడీ పోతే ఆగమేనా, వాళ్ళు జర తెడమేయడం పెడితే ఖతమే అవుతుంది కథ. ఇక ఈ కథ కేఏ పాలు మోడీని ఇమిటేట్ చేసిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక గూడెం మైపాల్ రెడ్డి కథ ఇటు పోతే ఈడ కాంగ్రెస్ నాయకుల కథ ఓడతలేదు, దంగుతలేదు. ఇక్కడ సామా రామ్మోహన్ వచ్చే కాటా శ్రీనివాసు, ఇటు పోతే పటాన్ చెరువులో కాటా శ్రీనివాసు వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి వర్గం. ఇట్లా ఇవాళ ఇంకొకటి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి పటాన్ చెరువు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. పటాన్ చెరువులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పెత్తనం జలాయిస్తూ ఇందిరమ్మ కమిటీలో తమను పక్కకు దోసేసిండ్రని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోయిండ్రు, ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఈ విషయంలో కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి పటాన్ చెరువు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇవి కామన్ అయిపోయిన ఏడవైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ లోకి పోయిన ఎమ్మెల్యేలు పోయిన కాడల్లా కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలుగా జీరిపోయింది. కొన్ని జాగాలలో 4 వర్గాలుగా జీరిపోయింది. మరి పోయిన వాళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 2 వర్గాలుగానే జీరిపోతుందంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇంకా వర్గాలు ఉన్నాయి కదా, అవి కూడా కౌంట్ చేసుకోవాలి కదా మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మమే తీసుకోరాదుండ్రి, ఖమ్మం తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎవరి ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మొత్తం మీద ఇట్లా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తా అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. మొత్తం మీద గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువులో మమ్మల్ని అధికారిక కార్యక్రమాలలో పాల్గొననిస్తలేడు, మమ్మల్ని ఏ కార్యక్రమంలో పాల్గొననిస్తలేడు, మమ్మల్ని దగ్గరికి రానిస్తలేడు, ఆయన్నే పెత్తనం జలాయిస్తా ఉన్నాడు. ఇందిరమ్మ ఇళ్ళ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ కమిటీలు కూడా కమిటీలలో కూడా వాళ్ళని పక్కకు పెడుతుంటారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిరు. ఆ పోయిన కాడ ఇరు వర్గాల మధ్య కొంచెం వాగ్వాదం ఏర్పడ్డది. ఇక కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి పరిగి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మొత్తం మీద వాళ్ళకు భరోసా కల్పించిండ్రు. ఇట్లాంటి అంశాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే పోయిన కాడల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయిన కాడల్లా 2 వర్గాలుగా చీలిపోయి ఇట్లా చేస్తూ ఉన్నది. రైట్, బ్రేకింగ్ న్యూస్, ఇది పొద్దుగాల వచ్చింది వార్త. జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో 300 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వాహనం అని చెప్పేసి ఇక సిరిసిల్ల నేతన్నల కష్టాలు అంతా ఇంత కాదొల్లా. దాదాపు కాంగ్రెస్ వచ్చిన 16 నెలల పొద్దుల దాదాపు ఒక 50 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక 50 మంది నేతన్నలు బలిమికి జీవి తీసుకున్నారు. కేవలం సర్కారు వైఫల్యం. ఒకనాడు సిరిసిల్ల ఉరిసిల్లగా ఉండే పోయిన 10 ఏళ్ళు మళ్ళా సిరిసిల్లగా పేరుకు తగ్గట్టు సిరిసిల్లగా మారింది, సిరిసాలగా మారింది. ఏ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆర్డర్లతోని ఇంత ఉపాధి దొరికింది. వాళ్ళు కడుపు నిండా తిన్నారు. భీమండి బొంబాయి వలసలు పోయినోళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చిండ్రు. ఆడ పోయి జడల రమేష్ అన్న పాట వాడతాడు. అక్కడ సాంచాలు నడిపేటప్పుడు ఒక పాట వాడుకునేటోళ్ళము. ఆ పాట వాడుకుంటా పనిచేస్తే అలసట తెలియకపోతుండే అని చెప్పేసి జడల రమేష్ అన్న సిరిసిల్లకు సంబంధించిన కళాకారుడు ఒక పాట పాడతాడు. తిరుపతి తిరుపతి సాంచల్ నడుపు తిరుపతి అని చెప్పేసి వాళ్ళ భీమండి పోయి పాటలు పాడుకుంటా సాంచాలు నడిపేదట. బతుకు తెరువుకు పోయి అక్కడ నేతన్న పని తప్ప ఇంకేం పని తెలియదు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోతిరి. ప్రైవేటు ఆర్డర్లు వస్తే చేసుకుందామంటే, ప్రైవేటు రంగాల నుంచి ఆర్డర్లు వస్తే చేసుకుందామంటే కరెంటు మీద సబ్సిడీ ఇవ్వకపోతిరి. 8 రూపాయల 50 పైసలు పర్ యూనిట్కి వేయబడుతుంది. పోయిన ప్రభుత్వంలో 3 రూపాయల నుంచి 4 రూపాయల సబ్సిడీ అయినా వస్తూ ఉండే. ఈ ప్రభుత్వంలో కనీసము ఆ సబ్సిడీ కూడా ఇవ్వకపోతిరి. సాంచాలు ఏవైతే ఉంటాయో, మగ్గాలు ఏవైతే ఉంటాయో, మా సాంచాల ఆసాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇనుప సామాన్ తుక్కు కింద దాన్ని అమ్మేసుకుంటా ఉన్నారు. యజమానులు లాభాలు లేవు, కరెంటు బిల్లు మీద పడుతుంది, మళ్ళీ వాళ్ళకు కూలీలు ఇవ్వాలి, వాళ్ళకు జీతాలు ఇవ్వాలి. జీతగాలను పెట్టుకొని సాంచాలు నడిపించుకుంటా ముంగడికి పోతే ఆ పెట్టిన దానికన్నా పైసలు వస్తలేము అని చెప్పేసి ఆ సాంచాల ఆసాములు ఎవరైతే ఉంటారో 100 మగ్గాలు 100 సాంచాలు ఇనుప సామాను తుక్కు కింద పీకేసుకొని వాళ్ళు ఇనుప సామాను కింద అమ్ముకున్న సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఆటోమేటిక్గా ఆసాములు సాంచాలు తీసుకొని పోతే ఇక్కడ ఉపాధి పొందుతా ఉన్న ఆ వర్కర్లు ఎవరైతే ఉంటారో, కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఉపాధి కోల్పోతారు. ఈ ఉపాధి కోల్పోయే వరకల్లా వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాదు. బతుకులు రోడ్డు మీద పడతాయి. తెచ్చిన అప్పులు ఇయ్యలే కాకపోతే రేపు కాకపోతే మంచి రోజులు వస్తాయి, మంచి దినాలు వస్తాయి అని చెప్పేసి ఎదురు చూసినలా నోట్ల మన్ను వస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పుకోవాలి. దాదాపు 1 కోటి మీటర్ల దాకా ఆర్డర్స్ ఇచ్చేటోళ్ళు బతుకమ్మ చీరల పేర్లతోని. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవు. బతుకమ్మ చీరలు అంటే పాలిస్టర్ చీరలు అంటారు. ఇక్కడ నేత కార్మికులకు ఏలేరు, వాళ్ళు పాలిస్టర్ను సూరత్ నుంచి తెప్పించిరని చెప్పేసి ఒక మంత్రి అక్క మాట్లాడుతుంది. మరి ఇలా కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేరు కదా. సరే పాలిస్టర్ చీరలు వాళ్ళు ఆడికేలే తెప్పించిండ్రు అని అనుకుందాం మీ మట్టుకు, మీ లాంగ్వేజ్లో, మీ భాషలో. మరి మీరెందుకు ఇలా కాటన్ ఇవే ఇయ్యనుండ్రి, మంచి చీరలే ఇయ్యనుండ్రి? ఇప్పటికి కూడా కొంతమంది బతుకమ్మ చీరలు కట్టుకొని రోడ్ల మీద కనబడతారు నిరుపేద మహిళలు. వాళ్ళకి గమ్మత్ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
ఇవి ఎందుకు పనికిరావన్నారు, ఇవి ఎందుకు అక్కర్రావన్నారు, ఆ పొలాల కాడ బెదురు కట్టుకోవడానికి పనిచేస్తాయి అన్నారు. కానీ కొంతమంది మహిళలు కట్టుకొని దిగుతా ఉన్నారు. మొన్న రాఖీ పండగకు చూసినాం, మొన్న ఆగస్టులో ఒక ముసలవ్వ వాళ్ళ అన్నకు రాఖీ కట్టేటందుకు బతుకమ్మ చీర కట్టుకొని తొవ్వ పంట నడుచుకుంటూ పోతే వాళ్ళ చక్కదనం కొట్టింది ఆ అమ్మ మాట్లాడే ముచ్చట్లు చూసినాం అవి. కానీ కేసీఆర్ చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు, బతుకమ్మ చీరలు కట్టుకుంటారని ఇస్తలేరు, కట్టుకునేటోళ్ళు కట్టుకుంటారు, కట్టుకొని మహిళలు కట్టుకోరు, పక్కకు వాడేస్తారు. కానీ నేతన్నల బతుకులు బాగుపడతాయి, నేతన్నలకు బుక్కడు బువ్వ దొరుకుతుంది, వాళ్ళకు ఉపాధి కల్పించినట్లయితుంది. ఒకనాడు వలసలు పోయిన బతుకు తెరువు లేక వలసలు పోయిన సిరిసిల్ల నేతన్నలు కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలు కానీ వలసలు పోయి ఆడ కష్టాలు పడుతున్నోళ్ళు, గోసలు ఎల్లదీస్తున్నోళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు, రిటర్న్ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి బతుకమ్మ చీరల పంపిణీ పథకం పెడితే ఇలా దాన్ని అటుకెక్కిచ్చి కేకే మహేందర్ మాట్లాడతాడు. కాంగ్రెస్ ఆడ ఎన్నిసార్లు ఓడిపోయినా ఆయనకే ఇస్తుండట కాంగ్రెస్ టికెట్, ఎందుకు ఇస్తుర్రో అర్థమైతలేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కనీసం పోటీలో కూడా నిలవలేని వ్యక్తికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తా ఉన్నారు. 2వ స్థానం కాంగ్రెస్గా ఉండాలి, కానీ 3వ స్థానానికి దిగజారిపోతా ఉన్నది, ఆయనకే ఊకే టికెట్ ఇస్తా అన్నారని చెప్పేసి మాట్లాడతారు. ఏమన్నాడు ఆయన, బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవా సార్ అని అడిగితే ఎందుకు మంచిగా కోట్లు దొబ్బి తిన్నారు, బతుకమ్మ చీరలు లేవు, పాపడాలు నిరోధులు అమ్ముకోండి అని చెప్పేసి మాట్లాడిండు కేకే మహేందర్. ఇలా వీళ్ళ బతుకులు ఛిద్రమైతా అంటే, వీళ్ళ బతుకులు బజార్లో పడుతుంటే నువ్వు అంత మాట మాట్లాడినవు కేకే మహేందర్. నువ్వు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నేతన్నల బతుకులు ఆదుకో. 2 చేతులు ఎత్తి దండం పెట్టకపోతాడుగు నీకు నేతన్నలు. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఎంత కష్టపడ్డా, ఎంత మొత్తుకున్నా, మొరవెట్టుకున్నా బతుకమ్మ చీరల ఆర్డర్లు అయితే ఇయ్యలే. నేతన్నల బతుకులు రోడ్ల మీద వరేసిండ్రు. ఇప్పుడు 16 నెలల పొద్దుకేలి ఒక యువ నేతన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు చాలా గుండె తరక్కపోయింది. ఉన్న ఒక్క కొడుకు ఉరిసాలకు వేళ్ళాడితే ఏం చేయాలి దేవుడు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తే గుండెల నుంచి ఆవేదన తన్నుకొని వచ్చింది. మానవత్వం ఉన్నోనికి ఎవ్వరికైనా ఏడుపు వస్తుంది ఇట్లాంటి ఆకలి సావులు చూస్తే. మానవత్వము మరిచిన ఏ మృగానికైనా ఇసొంటి కనబడే ఇయ్యల్లా. ఆకలి సావులు చచ్చే స్థాయిలో ఉన్నమా ఇయ్యాల మనం? ఎట్లా దేశం పరిస్థితి దిగజారిపోయింది, 50 సూచీలల్లా కిందికి దిగజారిపోయింది. సూడాన్ లాంటి దేశాల కంటే ఆకలిలో మనమే ముందంజలో ఉన్నాం. పేద దేశాలుగా పిలువబడే సూడాన్ లాంటి దేశాల కంటే కూడా మనమే కింది స్థాయిలో ఉన్నాం దేశంలో. కానీ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంతో ఇంతో బాగానే ఉండే కదా, అంతో ఇంతో ఆకలి సావులు లేని తెలంగాణగా ఎదిగింది కదా. ఇలా ఆకలి సావులు అంటే ఇక్కడ ఎవరినో పొగుడు కాదు, నిరంతరం సంక్షేమ పథకాలతోని అభివృద్ధితోని ఇట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కొన్ని వ్యాపారులు కానీ, ఇలా నేను ఒక సంస్థ పెట్టుకున్న నా సంస్థ ఎదుగుదల అయిందంటే నాతో పాటు నలుగురికి తిండి దొరుకుతుంది, నలుగురికి ఉపాధి దొరుకుతుంది. ఇలా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ బిల్డర్సే ఇలా కిందికి దిగజారిపోతే బిల్డర్స్ ఏం పట్టుకుంటారు? బిల్డర్స్ కూలోళ్ళను పెట్టించి ఏం పని చేపిస్తారు? బిల్డర్స్ ఎట్లా ముంగడికి పోతారు చెప్పుండ్రి. ఇక్కడ బిల్డర్స్ ఉపాధి పోయింది, ఎట్ ఏ టైం కూలీ పని చేసుకునే ఉపాధి పోయింది. ఇలా మా ఇంటి మీద ఇక్కడ మేము కిరాయికుంటాము, వాళ్ళు కూడా 2 ఉంటారు, వాళ్ళు 3 నెలల నుంచి పని లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నడవట్లే, బిల్డర్స్ బిల్డింగ్లు పట్టుకుంటలేరు, కట్టిపిస్తలేరు, వాళ్ళకి పని నడుస్తలేదు, యాడికెళ్ళిస్తారు పని? వాళ్ళు వలస వచ్చిర్రు, ఇక్కడికి బతకనీకి వచ్చిండ్రు. పోయిన 10 ఏళ్ళు నిజంగా వలసలు పోయే రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ మహానగరానికి వలసలు వచ్చి బతికేటట్టు ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. ఏరువడ్డ తెలంగాణ రాష్ట్రం గోసలు ఎల్లదీయక తప్పదు, ఇబ్బంది పడక తప్పది అని చెప్పేసి ఎక్కిరిచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ ఎక్కిరిచ్చిన వాళ్ళు ఇలా నోరు ఎల్లబెట్టుకొని అయ్యో ఇంత అభివృద్ధి అయిందా, ఇంతగానం వీళ్ళకి పని దొరుకుతుందా, ఇంతగానం వీళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారా అంటే అప్పులుంటే ఆత్మగౌరవం లేనట్టు కాదు. మళ్ళీ ఇక్కడ తప్పు ముచ్చట పప్పులో కాలేయద్దు. అప్పులుంటే ఆత్మగౌరవం లేనట్టు కాదు, అప్పు చేస్తాడు కూడా ఆత్మగౌరవంతోనే చేస్తాడు. ఆ అప్పును ఆత్మగౌరవమైన పనికి వాడతాడు, మళ్ళీ తిరిగి చెల్లిస్తాడు. ఇలా అప్పులున్న వాళ్ళకి ఆత్మగౌరవం లేనట్టు కాదు. ఎట్నుంచి ఎటు పోతుందో తెలియదు కానీ మొత్తం మీద మాటలైతే మాట్లాడినా సిరిసిల్ల నేతన్న బాధ చూసి నాకు గుండె తరక్కబోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్కు చెందిన బత్తుల విఠల్ 54 అనే నేత కార్మికుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా సరైన ఉపాధి లేకపోవడంతో 3 లక్షల మీద అప్పులు చేసిండు. ఆ అప్పులు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇంట్లో ఉరివేసుకున్నారు. ఉటావుటిన హాస్పిటల్కి తీసుకుపోగా పాపం అదైపోయిండు, జీవిడిచిండు.
ఇలా నేత కార్మికుల బాధలంతా ఇంతగా. ఇక మావోయిస్టులతోని చర్చలు జరపరట బీజేపీలు. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా గదే మాట మీద ఉంటారు కాబట్టి. ఎందుకు జరపరు? నేను ఆపరేషన్ కగారు గురించి వివరంగా చెప్పిన, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఏమైనా ఖనిజాలు గుర్తించిండ్రా? ఏమైనా ఖనిజ గుట్టలు గుర్తించిండ్రా? దశాబ్దాల కిందనే మైనింగ్ పనులు ఎంటర్ అయినప్పటికి కూడా, మైనింగ్ అనే వ్యవస్థ వచ్చినప్పటికి కూడా కర్రెగుట్ట లాంటి దట్టమైన ఫారెస్ట్ ఏరియాలలో ఇప్పటికీ మైనింగ్ పోలేదు. పోకపోవడానికి కారణం మావోయిస్టు బలగాలు. ఓన్లీ మావోయిస్టు సిద్ధాంతం మాత్రమే. అక్కడికి పోతే తవ్వనియ్యరు, వాళ్ళు తిరుగుబాటు లేవనెత్తుతారు, అట్లా ఇట్లా అని చెప్పేసి భయపడి అక్కడ దట్టమైన ఫారెస్ట్ ప్రాంతాలలోకి అడుగు పెట్టలేదు. ఇవాళ మళ్ళా వాళ్ళతో చర్చలు జరుపుండ్రి, మేము చర్చలకు సిద్ధమే అని చెప్పినప్పుడు కూడా మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్. మావోయిస్టులు మందు పాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారు. మావోయిస్టులతో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ వారు మీ మాటలు ఎవరన్నా పట్టించుకుంటారా? సార్ వారు ఇలా మాట్లాడే మాటలు ఎవరన్నా విని అవు బండి సంజయ్ అన్న మాట్లాడేది నిజమే అనేటట్టు ఏమైనా మాట్లాడుతుండ్రా సార్ వాళ్ళు? వాళ్ళు చర్చలకు సిద్ధమంటాన్రు, శాంతియుత చర్చలు జరుపుండ్రంటాన్రు. వాళ్ళు భారత మావోయిస్టు సంఘాల నుంచి లేఖలు కూడా విడుదల చేసిండ్రు. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు పోరు చర్చలకు? ముందడికి ఎందుకు పోరు? వాళ్ళ డిమాండ్స్ ఏందో మీరు వినుండ్రి. వాళ్ళ డిమాండ్స్ తగ్గట్టు ఈ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో గుట్టలు తవ్వేయము, అడవులు నరికేయమని చెప్పేసి మాట ఇయ్యండ్రి. వాళ్ళు ఒకవేళ నిజంగా మావోయిస్టు భావజాలాలతో ముందడికి పోతే అందులో కూడా కోవట్లు వచ్చినట్టు ఇక వాళ్ళు చూసుకుంటారు. కానీ మొత్తం మీద అసలైన మావోయిస్టులు ఎవరైతే ఉంటారో, మావోయిజం సిద్ధాంతాలతో ఎవరైతే ముందడికి పోతారో వాళ్ళతో చర్చలు జరిపి మీకు ఏం కావాలి, ఏమైంది, మీరు ఇట్లా ఎందుకు అడవులలో తిరుగుతూ ఉన్నారు, మీరు ఎందుకు వ్యతిరేకత లేవనెత్తుతూ ఉన్నారు అని చెప్పేసి చర్చలు జరుపుండ్రి. పోయేదేమున్నది? ఇలా చర్చలు జరపం అక్కడ మోడీ అమిత్ షానే చెప్పబట్టే చర్చలకు రాండ్రి, శాంతియుత చర్చలు జరుపుతామని. ఇక్కడ బండి సంజయ్ వచ్చి చర్చలు లేవు, ఏమి లేవు, ఏరి పారేసుడే, కాంగ్రెసే వాళ్ళని నిషేధించిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. రైట్గా ఇవి ఈరోజు మనకు కనబడ్డాయి. కాకపోతే ఎటైనా పోయొచ్చుటోళ్ళు దానిన పోయిరాండ్రి, ఎవరైనా బస్సులలో పోయొచ్చుటోళ్ళు 7 తారీఖు నుంచి అయితే కంపల్సరీ ధర్నాకు దిగుతాము. వీళ్ళు పిలవకపోతే మాట్లాడకపోతే ఇక మరి వాళ్ళు పోతారా వీళ్ళు వస్తారా మనకు తెలియదు. కానీ ఎవరు పొన్నం ప్రభాకర్ అయితే రవాణా శాఖ మంత్రి 5 తారీఖు వచ్చినా సరే 6 తారీఖు వచ్చినా సరే అంటుండ్రు. ఓన్లీ చర్చలు జరిపి మాటలతోని ఊకుంటే గలవది, మాటలు కాదు చేతలు చేసి చూపెట్టాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఇవి ఇవాళ మనకు కనబడుతున్న ప్రధాన అంశాలు. పొద్దుగాలటి నుంచి ఇప్పుడు నేను వార్తలు చదివే అంశాలు, మొత్తం మీద వార్తలు చదివే టైం దాకా. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టును 94,000 కోట్లు ఖర్చు చేసి గత కేసీఆర్ ప్రభుత్వంలో కట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఈడ వార్త. 1,00,000 కోట్ల అవినీతి అని వాళ్ళే అంటారు, 94,000 కోట్ల ఖర్చు చేసి కట్టిర్రని వాళ్ళే అంటారు. ఈ 94,000 కోట్లు ఖర్చు చేసి కట్టిర్రని మళ్ళీ మాట మార్చిండ్రు. ఆ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళే వాడుకున్నారని ముచ్చట్లు చెప్తారు కదా. ఇలా 94,000 కోట్లు పెట్టి కట్టిండ్రు అని చెప్పబట్టే అది 86,000 కోట్లు దాటలేదట. అయినప్పటికీ కూడా కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం ఫలాలు తెలంగాణ జనాలకు అందకుండా చేయాలి, ఎడారి ప్రాంతంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని చేయాలి అని చెప్పేసి సంకల్పంతో ముందడికి పోతున్నట్టు కనబడతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. దానికి అనుగుణంగానే బీజేపీ జేబు సంస్థగా మారిన ఎన్డీఏ జేబు సంస్థగా మారిన ఎన్డీఏసీఏ రిపోర్టు కూడా అట్లనే వచ్చిందని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. ఇవి ఇలాంటి ముచ్చట్లు. చూసేటోళ్ళందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందిండ్రి. పక్కా తెలంగాణ యాస, తెలంగాణ ప్రజల గొంతుకై ప్రశ్నించే వేదిక.